గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. మాజీ ఎంపీ ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ అయినటువంటి త్రిపుల్ ఆర్ కేసుకు సంబంధించి ఈరోజు విచారణ అయితే ప్రకాశం జిల్లాలో కొనసాగుతుంది. దానికి సంబంధించి గన్నవరం చెందిన ఎయిర్పోర్ట్ అథారిటీ బోర్డు మెంబర్ తులసిని కూడా విచారణ తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడైతే కొంత గందరగోళ వాతావరణం నెలకొంది. ఎందుకంటే సిట్ అధికారిగా ప్రకాశం జిల్లా ఎస్పీఆర్ దామోదరం నేపథ్యంలో కూడా ఇప్పటివరకు త్రిపుల్ ఆర్కి సంబంధించి అన్ని విచారణలు కూడా ఇక్కడి నుంచి జరుగుతున్నాయి. అంతకుముందు జరిగినటువంటి విచారణలో ఏఎస్పీ రిటైర్డ్ ఏఎస్పీ విజయ్ పాల్కి సంబంధించి కూడా విచారణ ఇక్కడ జరగడం, దానికి సంబంధించిన కేసులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా విచారణ ఈ ప్రాంతం నుంచి జరగడంతో కూడా ఇక్కడ కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. కాకపోతే ఈరోజు విచారణలో భాగంగా తులసిని ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలు తీసుకురావడం కూడా ఇక్కడ కొంత గందరగోళ వాతావరణం నెలకొంది. ఎందుకంటే తులసితో పాటు తమ అనుచరుగా కూడా ఇక్కడికి రావడం, ముఖ్యంగా కూడా వాళ్ళందరూ కూడా కొంత అబ్జెక్షన్ అయితే వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే కొంత లోనికి రానిలేదు. అదేవిధంగా ఇప్పటి వరకు కూడా ఎటువంటి ముందస్తు నోటీసులు లేకుండా నేరుగా కూడా విచారణకు పిలవడం కూడా తమకి చాలా అభ్యంతరకరం అని చెప్పేసి వారైతే పోలీసులతో కూడా వాదించడం కూడా జరిగింది. దానికి సంబంధించి మనతో పాటు మాట్లాడేదాని కోసం ఉన్నారు తులసి అనుచరులు, అదేవిధంగా అతను ఫ్యాన్స్ అయితే ఉన్నారు. వారు మాట్లాడుతూ ఇక్కడ ఏం జరిగిందని సార్ చెప్పండి. తులసి విచారణకు తీసుకురావడం మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? మొదటి నుంచి ముందు రఘురామకృష్ణరాజు గారు లేనిపోని మాటలు, అసత్యాలు, ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ముందు మీకు ఏదైతే కస్టోడియల్ టార్చర్ ఉందో అది జరిగిందో అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ మీద మీరు యాక్షన్ తీసుకోండి, దానికి మేమందరం కూడా సపోర్ట్ చేస్తాం. కానీ తులసి గారు ప్రొఫెషనల్గా ఆయన ఒక లాయరు, అలాగే ఒక పొలిటీషియన్. ఆయన డిపార్ట్మెంట్కి చెందినటువంటి వ్యక్తి కాదు. మీరు ఏ తులసి గారి మీద అయితే మీరు ఆరోపణలు చేస్తూ ఉన్నారో, అతను వైసీపీలో అంటగాగాడని చెప్పి మీరు అసత్య ఆరోపణలు చేస్తున్నారో, కావాలితే 2024 జనవరి 18 చంద్రబాబు నాయుడు గారు గుడివాడ పర్యటనకు వచ్చారు. ఆ పర్యటన విజయవంతం అవ్వకూడదని, జన సమీకరణ చేయకూడదని తిరువూరులో జరిగినటువంటి సంఘటనకి తులసి గారి మీద ఇంకొంతమంది మీద కేసు కట్టి వాళ్ళకి బెయిల్ రాకుండా యాంటిసిపేటరీ బెయిల్ అప్లై చేసిన 10 రోజులు రానివ్వకుండా ఆ ప్రోగ్రాం ఫెయిల్యూర్ చేద్దామని గత ప్రభుత్వం, వైసీపీ గవర్నమెంటు, వైసీపీ నాయకులు, ఇదే పోలీస్ డిపార్ట్మెంటు తులసి గారి మీద ఇంకొంతమంది తెలుగుదేశం నాయకుల మీద కేసు కట్టింది. మరి తులసి గారు యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకుని చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రాం సక్సెస్ చేయాలని చెప్పి జనవరి 18 గుడివాడ నియోజకవర్గ సాక్షిగా గుడివాడ ప్రజలందరికీ తెలుసు. ఎమ్మెల్యే రాము గారు ర్యాలీగా ఎన్టీఆర్ స్టేడియంకి వెళ్ళి అన్నగారి బొమ్మకు దండేస్తామని ముందుకెళ్తే ఎదురుగా కొడాలని 50 మంది చోటమోట గల్లీనా కొడుకులందరినీ వేసుకుని దాన్ని అడ్డుకుందామని ప్రయత్నిస్తే ఇదే కామేపల్లి తులసి బాబు రాము గారి వెనకాలండి బ్యారికేడ్లు తోసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అండగా నేనున్నా, రాము గారు అండగా నేనున్నా అని చెప్పి అదే వ్యక్తి బ్యారికేడ్లు తోసినటువంటి వాట ఆ రోజు టీవీల్లో ఇదే అన్ని ఛానల్స్లో వచ్చినాయి. అంటే ఇప్పుడు తులసి టీడీపీ నాయకుడైనా కూడా కక్షపూరితంగా సాధిస్తున్నారని అంటున్నారా, లేకపోతే అసలు ఏ విధంగా మీ ఆరోపణలు ఏంటి అంటారు? మాకున్నటువంటిది ఒకటే, ఏ గుడివాడైతే నాది అని కొడాలని గుండెలు జరుచుకుని వాగాడో గుడివాడ ప్రజలు ఒకటే డిసైడ్ అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు సతీమణి భువనేశ్వరి గారిని మాట్లాడినటువంటి వాక్యాలకి నిరసనగా బాబు గారు మళ్ళీ అసెంబ్లీలో అడుగుపెడితే ముఖ్యమంత్రిగా మాత్రమే అడుగు పెడతా అన్నారు. కానీ రాము గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ గుడివాడ కార్యకర్తలు ఒకటే నినాదం తీసుకున్నారు, గుడివాడలో ఈసారి ఎలక్షన్ గెలిస్తేనే మేము తెలుగుదేశం నుంచి రాజకీయాలు చేస్తామని చెప్పి మేము నినాదం తీసుకున్నాం. అదేవిధంగా కష్టపడ్డాం, పనిచేసాం. రాము గారు ఎమ్మెల్యే అవ్వడానికి కీలక భాగస్వామిగా తులసి గారు పనిచేశారు. ఇవాళ 175 నియోజకవర్గాల్లో వైసీపీకి పార్టీ ఆఫీస్ ఉందేమో కానీ గుడివాడ నియోజకవర్గంలో వైసీపీకి పార్టీ ఆఫీస్ లేదు. ఏ గుడివాడ నాది దమ్ముంటే రా చంద్రబాబు అని చెప్పి సవాల్ చేసిన కొడాలని ఇవాళ 6 నెలలు ఇది గుడివాడలో అడుగుపెట్టి. మరి ఇంత హార్డ్ కోర్ ఫ్యాన్ అయినటువంటి తులసి పేరుని త్రిపుల్ ఆర్ కేసులో, అంటే కస్టోడియల్ టార్చర్ కేసులో సంబంధించి పేరు ఎందుకు చేర్చారు, ఎందుకు విచారణ జరుస్తున్నారు, అసలు మీరు ముఖ్యంగా మీరు అబ్జెక్ట్ చేస్తుంది ఏంటి? మేము ఇక్కడున్న వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ రావాలి అని తెలుగుదేశం పార్టీ కోసం అనేక ధర్నాలు, నిరసనలు చేసిన వాళ్ళమే. కనీసం ఒక్కొక్కరు 100 ధర్నాల్లో పార్టిసిపేట్ చేసి ఉంటారు. మేము ఎందుకు రోడ్డు ఎక్కుతాం అనే బాధ అర్థం చేసుకోవాలి. ఎందుకు అంటే ఇవాళ కొడాలని గుడివాడలో ఎంటర్ అవ్వడం కోసం అనేక మంది కోవట్లని అన్ని వైపులా అతనికి పాత పరిచయాలు, తెలుగుదేశంలో పరిచయాలు లేకపోతే ఇంకో పరిచయాలు అడ్డు పెట్టుకుని అవి మరి ఏ రకంగా త్రిపుల్ ఆర్ గారు నమ్ముతున్నారో మాకు అర్థం కావట్లా. మరి ఆయన అనేక అసత్య ఆరోపణలు చేస్తున్నాడు, గుడివాడ అలా జరుగుతుంది ఇలా జరుగుతుందని. ఆయన రమ్మనండి, వచ్చి కార్యకర్తలు కేడర్ని అడగమనండి. త్రిపుల్ ఆర్ కావాలని ఇటువంటి ఆరోపణలు చేసి ఛార్జ్ షీట్లో పేరు నమోదు చేశారని మీరు భావిస్తున్నారా?
త్రిబుల్ ఆర్ గారిని మభ్యపెట్టి ఆయనకు తెలియకుండానే కొడాలని రాజకీయం ఎలా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. ఆ కొడాలని కోవట్లని తెలుగుదేశం పార్టీ ముసుగులో త్రిబుల్ ఆర్ గారికి జారవేస్తారనేటువంటి మాత్రం మాకు చాలా క్లారిటీగా స్పష్టంగా తెలుసు. చెప్పండి. అయితే మాజీ సిఐడి అధికారి అయినటువంటి సునీల్ బాబుకి ఆ తులసికి సంబంధాలు ఉన్నాయి. ఆ టైంలో కస్టోడియల్ టార్చర్ నా మీద ప్రత్యక్ష దాడి చేశారని చెప్పి త్రిబుల్ ఆర్ ఆరోపిస్తుంది. ఛార్జ్షీట్లో కూడా పేరు నమోదు చేసిన పరిస్థితి. దీన్ని ఇప్పుడు అందులో భాగంగానే ఈరోజు విచారణకు తీసుకొచ్చారని కూడా అంటున్నారు. ఇప్పుడు ఈ విచారణని ఏ విధంగా మీరు చూస్తారు? ఏం లేదండి, 5 సంవత్సరాల నుంచి త్రిబుల్ ఆర్ గారికి, అలాగే మీరు చెప్పినటువంటి సిబిఐ సునీల్ కుమార్ గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, వాళ్ళందరికీ కూడా దగ్గర సంబంధాలు. ఎందుకంటే 5 సంవత్సరాల మట్టి ఉంది. వాళ్ళకి వాళ్ళ కుటుంబంలో వాళ్ళ పార్టీలో గొడవలు వచ్చి వాళ్ళు చేసుకున్నారు. 5 సంవత్సరాల పాటు త్రిబుల్ని ఏపీ రాష్ట్రంలో కాలు పెట్టిన వల్ల జగన్మోహన్ రెడ్డి కానీ, అప్పుడున్నటువంటి ఇప్పుడు వీళ్ళు చెప్పేటువంటి సోకస్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని కానీ ఆయన ఈరోజు వాళ్ళని వదిలేసి తెలుగుదేశం పార్టీకి ఊపిరి పోసినటువంటి మా నాయకుడు యనగల రాము గారు కానీ, తులసి గారు కానీ, గుడివాడ పట్టణంలో కొడాలి నాని అన్నవాడికి తెలుగుదేశం పార్టీ భిక్ష పెట్టింది. తెలుగు యువత కానించి మొదలు పెట్టుకుని జిల్లా యువత వరకు, అలాగే గుడివాడ ఎమ్మెల్యే ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకున్నటువంటి రావి సోదరి చౌదరి కుటుంబాన్ని కాదని కొడాలి నానికి సీట్ ఇచ్చి తెలుగుదేశం పార్టీ తరఫున గెలిపించి అక్కడ ఎమ్మెల్యే కింద చేస్తే, అదే కొడాలి నాని నడి రోడ్డు మీద కార్యకర్తల్ని నాయకుల్ని అమ్ముకుని మమ్మల్ని ఎవరికి జగన్మోహన్ రెడ్డి దగ్గర అమ్ముకుని, జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బు తీసుకుని మమ్మల్ని అమ్ముకుని తెలుగుదేశం పార్టీని, అతను తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్లోకి జాయిన్ అయ్యాడు. వైఎస్ఆర్లో జాయిన్ అయినప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా నాయకుల కింద మేము గుడివాడలో వర్క్ చేస్తున్నప్పుడు మా మీద అనేకమైన దారుణమైన కేసులు, ఎందుకంటే చెప్పరాని కేసులు పెట్టారు. మా ఇళ్లలోకి పోలీసులను పంపించి. మీరు పార్టీ కోసం అంత కష్టపడ్డారు. కామపల్లి తులసిబాబు అదేవిధంగా పార్టీ కష్టపడ్డారు. ఇప్పుడు త్రిబుల్ ఆర్ ఉంది, డిప్యూటీ స్పీకర్ హోదాలో మాజీ ఎంపీ, అంటే ఒక రకంగా వైసీపీ బాధితుడు అని చెప్పుకోవచ్చు. ఇద్దరు బాధితుడు ఒకే పార్టీలో ఉన్నారు. బాధింపబడిన వారు బాధ పెట్టిన వాళ్ళు కూడా ఒకే పార్టీలో ఉండటం జరిగింది అని ఆరోపణ చేస్తున్నాడు. దీన్ని రాజకీయంగా ఏ విధంగా చూడొచ్చు అంటారు? అసలు మీరు కార్యకర్తగా, టీడీపీ కార్యకర్తగా అసలు మీరేమంటారు దీని మీద? సార్, త్రిబుల్ ఆర్ అన్న అతన్ని వాళ్ళు బాధ పెట్టి ఉండొచ్చు, మాకు తెలియదు. మా కామేపల్లి తులసిబాబు అన్న అతను తెలుగుదేశం పార్టీ కోసం ప్రాణం పెట్టే వ్యక్తి. అతనికి ఎటువంటి సంబంధం లేదు. త్రిబుల్ ఆర్ గారు కొడాలి నాని, మేము అదే చెబుతున్నాం. ఇవాళ కొడాలి నాని అన్నవాడు తెలుగుదేశం పార్టీ ఉండగా గుడివాడ పట్టణంలో ఆఫీస్ లేదు. అలాంటిది ఆఫీస్ లేని వాడు గుడివాడ టౌన్లో కాలు పెట్టలేక 20 సంవత్సరాల నుంచి మమ్మల్ని ఏదించి కాలు పెట్టలేనోడు ఇవాళ గుడివాడలో తులసి అన్నవాడు, టైగర్ అన్నవాడు ఉంటే గుడివాడ సరౌండింగ్లో కొడాలి నాని అన్నవాడు కనబడతాం కానీ వైసీపీ కార్యకర్త అన్నవాడు కనబడతాం కానీ లేదు. అందుకనే గుడివాడ తెలుగుదేశం పార్టీలో మాలోనే కొంతమంది కోవట్లను పెట్టుకునేవాడు అతను ఇక్కడ మా నాయకుడి మీద, యనగల రాము గారి మీద కానీ, తులసి గారి మీద కానీ బురద జల్లి లేనిపోయిన అటువంటి ఆరోపణలు చేసి ఇవాళ ఈ కేసు కారణం చేశారు. ఎందుకంటే మా నాయకుడు పార్టీని 20 సంవత్సరాల నుంచి చచ్చిపోయిన పార్టీని మేము పారిపోయి దేశాలంపడి వెళ్ళిపోతే మమ్మల్ని అందరికీ ఒకసారికి చేర్చి మళ్ళీ తెలుగుదేశం పార్టీకి పూర్వవైపుని తీసుకొచ్చాడు. అన్న ఎన్టీ రామారావు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ గుడివాడలో పెట్టి ఆయన పోటీ చేసి విజయోత్సవం చేశాడో దానికన్నా డబుల్ విజయంతో గుడివాడలో విజయాన్ని ఇచ్చాడు తులసిబాబు గారు కానీ, యనగల రాము గారు కానీ. అలాంటి వ్యక్తి మీద నిందేయాలి, అలాంటి వ్యక్తిని గుడివాడ నుంచి పంపించాలని వైసీపీ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కొడాలి నాని, అలాగే వంశీ, అలాగే పేరిన్నాని వీళ్ళంతా కూడా గుడివాడలో రాము గారిని, తులసి గారిని తప్పించాలంటే వాళ్ళ మీద తెలుగుదేశం పార్టీ మీద ముద్ర వేయాలని చెప్పని ఈ కుట్ర వైసీపీ వాళ్ళు చేస్తున్న కుట్రలో రఘురామరాజు కృష్ణరాజు బలైపోతున్నాడు. మమ్మల్ని బలి చేసి రోడ్లు పాలు చేస్తున్నాడు నిజమైన తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కార్యకర్తలను కూడా. చివరిగా చెప్పండి, ఇప్పుడు తులసి విచారణ కోసం ఒంగోలు ఎస్పీ ఆఫీస్కి రావడం జరిగింది. ఇక్కడ కొంత గందరగోళ వాతావరణం నెలకొంది. ఆ గందరగోళ వాతావరణం నెలకొట్టడానికి మీరు ప్రధానంగా ఎలా చూస్తారంటే పోలీసులకి మీకు కొంత వాగ్వాదం కూడా జరగడం జరిగింది. అసలు ప్రధాన కారణం ఏంటి దానికి? తులసి గారికి నోటీస్ ఇచ్చి ఇవాళ విచారణకు రమ్మన్నారు. మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా, నాయకులుగా మా నాయకుడు విచారణకి వెళ్తే
గతంలో ఇలాగే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మా నాయకుల మీద ఇబ్బంది పెడితే ఇలాగే స్టేషన్ చుట్టూ వెళ్ళాం. ఇప్పుడు స్టేషన్ దగ్గరికి వచ్చాం. వచ్చి మేము ఆయన లోపల పంపిస్తున్నాం. మేమేమి ఎస్పీ ఆఫీస్ లోపలికి వెళ్తామనో లేకపోతే బలవంతం చేయడాలో చేయట్లా. మేము మా నాయకుడు చుట్టూ నుంచున్నాం కారు చుట్టూ. దానికి ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడుతూ మీరు అక్కడేం పీకలేక ఇక్కడేం చేస్తాను నా కొడకల్లారా లంజోడకల్లారా అని ఫౌల్ లాంగ్వేజ్ ఇష్టానుసారంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకుల్ని ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు దూషించడం, తొయ్యడం, ఇష్టానుసారంగా మాడతాం. మేము కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ అనేది ఒక క్రమశిక్షణ గల పార్టీ. మేమేమి రెచ్చిపోయి పిచ్చపిచ్చాశాలు వేయం. కానీ మమ్మల్ని ఎవడన్నా తిడితే మాత్రం మేము ఖచ్చితంగా అపోజ్ చేస్తాం. వాళ్ళు మాట్లాడిన మాటకి, వాళ్ళు చేసినటువంటి బాడీ బిహేవియర్కి, తోసే విధానానికి మా అందరికీ పౌరుషాలు ఉన్నాయి. ఇది కూటమి ప్రభుత్వం. పోలీసులు ఓవర్ యాక్షన్ చేస్తే ఇక్కడ ఎవడో చేతులు ముడుచు కూర్చోవాలా. మేము కూడా మీరు డ్యూటీ చేయండి, వైసీపీ తొత్తుల్లా బిహేవ్ చేయబాకండి. మీరు తొయ్యాల్సిన నెక్స్ట్ ఏంటి, బూతులు మాడాల్సిన నెక్స్ట్ ఏంటి? గుడివాడ రాజకీయం ఎందుకు మాడుతున్నారు ఇక్కడ పోలీసులు? నాకు అర్థం కాదు. గుడివాడ గన్నవరం పార్టీ తగలబెట్టి కొడతామంటే మీరేం చేస్తున్నారు? అవును, మేము చేసాం కాబట్టి మామే కేసులు పెట్టారు. వాళ్ళ ఇష్టానుసారంగా పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయకుండా గుడివాడ గన్నవరం రాజకీయాలు ఎత్తున్నారంటే మరి ఇక్కడ డ్యూటీ చేసిన పోలీస్ ఆఫీసర్ కూడా ఒకసారి వీళ్ళు వైసీపీ తొత్తులా, వీళ్ళని ఎవరు పెట్టారు, అసలు ఈ విచారణ ఈ కూటమి ప్రభుత్వంలో కూటమి నాయకుల మీద జరగడం ఏంటో, కూటమి కార్యకర్తలని తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షులు, బూత్ కన్వీనర్లు, యూనిట్ క్లస్టర్ ఇన్ఛార్జీలు, టీఎన్ఎస్ఎఫ్, యూత్, ఎస్సీ సెల్, బీసీ సెల్, మైనార్టీ సెల్ నాయకులందరినీ తొయ్యడం ఏంటో, పోలీసులు తిడతం ఏంటో మాకేం అర్థం కావట్లా. ఇది మొత్తానికి కూడా ఈరోజు విచారణలో భాగంగా ప్రకాశం జిల్లాకు వచ్చినటువంటి తులసి అనుచరులు, అదేవిధంగా టీడీపీ కార్యకర్తలు, పార్టీ శ్రేణులు కూడా పూర్తిగా కూడా ఇక్కడ తులసికి అయితే మద్దతు తెలుపుతున్నారు. గతంలో మేము వైసీపీ పరిపాలన, వైసీపీ రాక్షస పాలనకు మేము ఎదురుతిరిగాం, అనేక పోరాటాలు చేసాం, కేసులు కూడా పెట్టించుకోవడం జరిగింది. కేవలం ఇది వైసీపీ నాయకులు కుట్ర వల్లే ఇప్పుడు తులసిబాబుని పేరు ఛార్జ్షీట్లో కూడా యాడ్ చేయడం జరిగింది. త్రిపుల్ కేసుకి కానీ తులసిబాబు కానీ వెలుగన రాము కానీ ఎవరికి ఎటువంటి సంబంధం లేదు. ఇది కేవలం కక్షపూరితంగా రాజకీయ కోణంలో మటుకే చేస్తున్నారు. కాబట్టి పోలీసులు కూడా దీనిపై లోతైన విచారణ చేసి పూర్తిగా నిజ నిజాలు బయటకైతే తీసుకురావాలని చెప్పేసి కూడా గుడివాడ నుంచి వచ్చినటువంటి టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు, పార్టీ నాయకులు అయితే కూడా కోరుకున్న పరిస్థితి అయితే ఇక్కడి నుంచి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మితో శ్రీనివాస్, RTV, ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.